టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితం అవుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ధనార్జనపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. బాధాకరం ఏంటంటే రాజకీయం అంటే ఒకప్పుడు ప్రజాసేవ ప్రజలను ఆదుకోవడానికి వచ్చేవారు. బాధ ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి యువతరం రాజకీయం అంటే ప్రజాసేవే కాకుండా వ్యక్తిగత స్వార్థం అనే దాంట్లో కూడా పోతా ఉన్నారు. కొంత పక్కదారి పడుతూ ఉంది రాజకీయ రంగం. కాబట్టి అలాంటి వారిని జర్నలిస్టు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలనే మాట చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఉద్దేశం ప్రజాసేవ. సో దాన్ని పక్కదారి పట్టించే విధంగా కొందరు, నేను అందరి గురించి మాట్లాడలేదు, కొందరు అలాంటి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారిని సరిచేయాల్సిన అవసరం, బాధ్యత జర్నలిస్టుల మీద ఉందనే మాట చెప్పడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అదానీ అంబానీలు అడ్డం పెట్టుకొని దేశ ప్రజల యొక్క ఆస్తుల లూటి జరిగింది. దానికి ప్రధాన బాధ్యత మోడీ కదా. మరి మోడీ గారు కరప్షన్ చేస్తున్నట్టే కదా. కరప్ట్ రాజకీయ నాయకులు అనేది అన్ని పార్టీలో ఉంటారు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, అన్ని పార్టీలో ఉంటారు. అందుకే నేను చెప్పేది రాజకీయాల యొక్క ప్రక్షాళన జరగాలి. రాజకీయాలంటే రాజకీయాలకు వచ్చే కొత్త యువతరం కూడా డబ్బు దాస్తోనో ఇంకే దాస్తో కాకుండా పరిపూర్ణంగా